యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. నిజానికి ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం, నేను ఒక 2 డేస్ లైన్‌గా కష్టపడి పొద్దున్న హార్వెస్టింగు, వెజిటబుల్స్ ప్లస్ మన గార్డెన్ అప్డేట్స్ అన్నీ ఇవ్వాలన్న ఉద్దేశంతో సరదాగా నేనే కష్టపడి తీసిన వీడియో అంతా తయారైపోయింది. ఇంట్రడక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అది పోస్ట్‌పోన్ అవుతుంది. సరదాగా హార్వెస్టింగ్ చూస్తారు. నా మొక్కలు చాలా అందంగా కనిపించినాయి నాకు. ఆ ఫోటోలన్నీ తీశాను. అవన్నీ కలిపి మీకు చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మొక్కల లవర్స్‌కి సరదాగా టైం పాస్ అవుతుందని భావిస్తూ మాత్రమే తీశాను కాబట్టి నా మొక్కలు చూసి ఎంజాయ్ చేసేయండి. అసలు ఎండలు ఈ సంవత్సరం చాలా ఎర్లీగా వచ్చేసినాయి. ఇక్కడ కూడా గ్రీన్ క్లాత్ కట్టించాలేమో అన్నట్టు అయిపోయి, నేను వీడియో తీసి 1 వీక్ అయింది. ఈ లోపు పూలన్నీ పోవడం కూడా అయిపోయింది. ఈ క్రోటన్ వెరైటీస్ అన్నీ ఎంత నీడగా ఉన్నా కూడా బాగా దారుణంగా దెబ్బేస్తున్నాయండి. ఈ 2 డేస్‌కి ఖచ్చితంగా ఆల్టర్నేట్ డేస్‌లో మాత్రం మొక్కలకి నీళ్ళు పోయాలని అర్థమైంది. మీకు నేను తీసిన వీడియోస్ అయితే చాలా అసలు మార్నింగ్ టైంలో తీశాను కాబట్టి బాగా వచ్చినాయి. కానీ ఇవి ఎక్కడో అక్కడ సమ్మర్‌లో నాకు పూలు పూస్తా ఉంటాయి. అది కూడా మనసుకు ఆనందం అనిపిస్తా ఉంటది. సరదాగా మాత్రమే చూడండి. ఇప్పుడు క్యాజువల్‌గా ఎండ టైంలో సరదాగా చూస్తారని తీస్తున్నాను. ఇది చాలా మందికి మారేడుకాయలు పూలు తీయలేదు అంటున్నారు కానీ అండి, పూలు ఉన్నాయండి. వేప పువ్వులాగా చిన్న సైజు పువ్వులు వస్తాయి. నాకు అదేంటో ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు వీడియో తీయాలన్న ఐడియా రావటం లేదు. అందువల్ల నేను చూపించలేకపోతున్నాను. ఇంకా ఏంటంటే మా మమ్మీ ఇంట్లో ఒక 10 ఏళ్ళు పాటు ఇంత పెద్ద లావు అయిపోయింది కానీ ఇప్పటివరకు పూలు పూయలేదు. అది ఇంకా విచిత్రం నాకు. ఈ చెట్టు మాత్రం పూలతోటే కాయలు వచ్చిందండి. మారేడుకాయలు చాలా మంది డౌటు. మరి ఎక్కడైనా పువ్వులు లేకుండా కాస్తదేమో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం పూలు వేప పువ్వుల్లాగా వచ్చి చక్కగా చిన్న చిన్న కాయలు ఫ్లవర్సే మారినాయి అని చెప్పి సరదాగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఆ లిల్లీస్ ఉంటాయి కదా, అవి కూడా బాగానే పూసినాయి. సరదాగా చూద్దురండి. ఈరోజు సరదాగా నా మొక్కలు అక్కడివి చూపిద్దామన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చానండి. ఎంత చిన్న చిన్న చెట్లు బెండకాయలు వచ్చేస్తున్నాయి చూడండి. ఒక రోజులోనే ముదిరిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే వేస్తున్నాను. విత్తనాలు కూడా పెట్టడం లేట్ అయిపోయింది. సరదాగా ఈరోజు గార్డెన్ బ్లాగ్. నేను యాక్చువల్గా చెరువుకి ఇంత ప్లేస్ వేస్ట్ చేస్తాము అయ్యయ్యో అని చాలా బాధపడిపోయేదాన్ని. కానండి పాదులన్నీ ఇక్కడ ఈ పందిరి కింద చక్కగా సెట్ అయ్యి ఏదో పక్క నుంచి బీరకాయలు, ఆనపకాయలు అన్నీ మన కలుపులు కూడా పర్లేదు. చూసారా ఎంత అందంగా ఉందో. చెరువు అయితే వేస్ట్ అవ్వలేదని. సీజన్ కదా, రోజు 4-3 పూలు ఉంటున్నాయి. మా పిల్లలు సరదాగా కోసేస్తున్నారు. జస్ట్ సరదాగా చూపిస్తున్నాను. మన చెరువులో చేపలు కూడా ఉన్నాయండి. యాజ్ యూజువల్ ఆనపకాయలు ఒకదాని తర్వాత ఒకటి అందుకుంటున్నాయి కదా మనకి చక్కగా. బోగిన్విల్లా మాత్రం అండి సూపర్. అసలు ఇది చాలా అందంగా పూసేసి విరబూసేసినట్టు పూసేస్తున్నాయి మనవి. సరదాగా చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇదేమో మల్టీ కలర్ అండి. యాక్చువల్గా మల్టీ కలర్ ఇది. రెడ్, ఎల్లో, వైట్ అన్ని కలర్స్ కలిపింది. ఇప్పుడు ఎందుకు అన్నీ వైట్గా కనిపిస్తున్నాయి కానీ ఇదేమో మొత్తం మొక్క అంతా జస్ట్ ఇలాగా ఎల్లో కలర్. ఓన్లీ కుండీలో పెట్టి ఇక్కడ పెడితే కుండీ అయితే మార్చుకోవచ్చులే అనుకున్నాను. తీరా చూసి కుండీలోంచి వేరు కిందికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ బ్లాక్ అయిపోయింది అన్నమాట ఈ కుండీ. దీన్ని ఇంకేం చేయలేని పరిస్థితి. పప్పయ్య ఫస్ట్ టైం మన ఇంట్లో కాస్తున్నాయి. 1-2 కోసారు. నిజానికి వీడు మా నారాయణ చూడు. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చూపించాను. ముందు ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే వాడి కూతురండి స్టేట్ లెవెల్లో సెకండ్ సిల్వర్ మెడల్ తెచ్చుకుని వచ్చింది వెయిట్ లిఫ్టింగ్. తను కూడా సరదాగా వీడియోలో యాడ్ చేపిస్తాను, తను చేసిన వీడియో క్లిప్స్ అన్నీ.
మన పిల్లలండి బాగా ఎంకరేజ్ చేస్తే చక్కగా పిల్లలు ఒలింపిక్స్కి వెళ్ళి స్టేజ్లో ఉంటున్నారు అనడానికి నాకు మా నారాయణ కూతురు గురించి ఆనందం అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. వంకాయలు కానీ ఏవైనా సరే అండి, నాకు తెలిసినంత వరకు కూరగాయలు చౌహాన్ క్యూ మెథడ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలాంటివన్నీ వేస్తేనే ఇలా గుత్తులు గుత్తుల కింద వస్తున్నాయి. దానికి తోడు మా వాళ్ళు ఆవు పేడ మన చేతిలో మన దొడ్లోనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. తోటకూర చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో. అసలు తోటకూర అండి విత్తనం రాకుండా వచ్చి మొదలే పైనుంచి కోసేస్తూ ఉంటే అవి 2 చెట్లు. ఆ 2 చెట్లతోటే మనకు చక్కగా కూర అయిపోతుంది అన్నంత తయారైపోయింది. కానీ నాకు చాలా ఎక్కువ వేసాను. ఆకుకూరలో చుక్కకూర, పాలకూర, తోటకూర అన్ని మడల కింద వేసాం కదా, అవన్నీ బాగానే వచ్చినాయి. టెంకీసులు నాకు చాలా ఇష్టము. ఎందుకో ఒకటే చెట్టు ఉంటుంది ఎప్పుడు మన ఇంట్లో. ఇంక విత్తనాలు దాచినా కూడా ఒకటే వస్తుంది. బంతిపూలు అయిపోయిన తర్వాత కూడా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. దుంపలు వేసాను కానీ దుంపలన్నీ వచ్చినట్టే వచ్చి మొత్తం ఈ ఏరియా అంతా సడన్గా ఎండిపోయినాయండి. దుంపలన్నీ బంగాళదుంపలు ఏమైందో తెలియలేదు. నెట్లో సెర్చ్ చేశాను కానీ ఎవరూ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపించలేదు. మొక్క ఇంత సైజు వచ్చిన తర్వాత ఎండిపోయినాయండి. ఈ తోటకూర అంత సైజు మొక్కలు పెద్ద పెద్దవి అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఎండిపోయినాయి. నేను మందులు కొట్టించాను కూడా ఆఖరికి. ఏం కొట్టించినా ఉపయోగపడలేదు. పుల్ల మజ్జిగలో మిరియాలు ఇవన్నీ వేస్ట్ చేశాను కానీ ఉపయోగపడలేదు. నాకెందుకో ఈ బోగన్విల్లా అంటే చాలా ఇష్టం. అన్ని కలర్స్ కొనేసాను. మన పైన కూడా ఉంటుంది కదా, ఇది కూడా కుండీయే అండి, పెద్ద పెద్ద కుండీలు. ఇవి యాక్చువల్గా మన దొడ్లోనే ఉండేవి. తర్వాత నాకు ఎవరో ఇచ్చిన సలహా పట్టుకుని ఈ సైట్ దగ్గర ఆవులసాల దగ్గర గార్డెన్ మార్చినప్పుడు చాలా కుండీలు కిందకి తీసుకొచ్చేసింది. నిజానికండి ఈ పూలు బాగానే పూస్తున్నాయి కానీ మన స్టాఫ్ ఎవరు మా దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తున్నారు, అమ్మ ఈ పువ్వులు దేవుడికి పెట్టకూడదు అని. ఎందుకు పెట్టకూడదో నాకు అర్థం కాలేదు. ఇంకేమో ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఆగిపోయిన పువ్వులన్నీ అలాగే చెట్టు రాలిపోతున్నాయి. బుజ్జి దూడకి ఒంట్లో బాగాలేదు మొన్న, అందుకని ఎందుకో మన దూడలకి మధ్య ఎన్ని 9-10 ఆవులు ఉండేవి మన ఇంట్లో. కానీ దురదృష్టం ఏంటంటే ఆ దూడలు ఒకదాని తర్వాత ఒకటి, ఇది మూడు పోయినాయి మన ఇంట్లో. ఎందుకనో సడన్గా నేను ఇంకా విసిగిపోయి అందరికీ పంచి పెట్టేశాను. దూడ మాత్రం చాలా దెబ్బేసింది. ఇటు చూడు చూసారా, దీనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళంతా పుండ్లు వచ్చి చాలా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ చేయించాను. ఇది మట్టి తినేస్తుందని ఇక్కడ కట్టట్లేదు కానీ నేను సరదాగా నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి కడుతూ ఉంటారు. నిజానికి కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, చల్లని గాలి అంటారు కదా. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను మా ఇంటి చుట్టూ క్రియేట్ చేసేసుకుని. చూసారా అరటి గెలలు 4-5 గెలలు కంటిన్యూస్గా ఉంటున్నాయి మనకి. అందువల్ల అదో అక్కడ 2 గెలలు, అక్కడ 1 గెల, అటు 1 గెల, 4 ఉన్నాయి. ఒకటి నిన్న కొట్టేశారు మొత్తంగా చెట్టు. మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. డస్ట్ అయితే బాగా లేచిపోతుంది. దొండకాయలు బాగానే కాస్తున్నాయి. మొన్న ఎందుకో ఈ చెట్టు అంతా పాడైందండి, కాదు మళ్ళీ వస్తుంది. దొండకాయలు అస్సలు చెట్లు కనిపించవండి, అలా కాసేస్తే అంతే. కోసుకోవడానికి ఓపిక ఉండాలి, వెతుక్కొని. మన మొక్కలకేసి ఈ కాయగూరలన్నీ పండించడానికి ఇన్ని రకాలుగానే వాడుతున్నాను. చౌహాన్ క్యూ మెథడ్స్లో అల్లం వెల్లుల్లి బెల్లం కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. అది అయిపోయిన వెంటనే మళ్ళీ తెప్పించుకుని తయారు చేస్తాను. ఇది ఆవు పేడ, వేరుశనగ పిండి,
బెల్లం, పుట్టమన్ను, ఆవు యూరిన్ అన్నీ కలిపి సేంద్రియ ఎరువుల కింద తయారు చేస్తున్నారు. వీటితో పాటుగా అండి మళ్ళీ నేను పైన కొట్టించాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఎండోసల్ఫాన్ అవి. ఒకసారి కట్టకపోతే నాకు కాయలు కాయట్లేదు. కానీ నాకు విచిత్రంగానే అనిపిస్తుంది. మేడ మీద అంత చిన్న చిన్న ప్లేసుల్లో టబ్బుల్లో మ్యాట్ గార్డెనర్ కానీ పద్మ గారు కానీ వాళ్ళిద్దరిని ఫాలో అవుతాను నేను. చాలా బాగా అసలు వేరే ఎరువులేవి పురుగు మందులు ఏవి కొట్టడం లేదు వాళ్ళు. మనం మాత్రం పురుగు మందులు అప్పుడప్పుడు పడుతుంటేనే నాకు విపరీతంగా పురుగులు వచ్చేస్తున్నాయి. ఈ మొక్కలు చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సడన్గా ఒక్క రోజుకి ఎండిపోతూ ఉంటాయి. ఇది సంపంగి చెట్టు అండి. మన ఇల్లు కట్టినప్పటికీ రోడ్డు కూడా ఫామ్ అవ్వలేదు. జస్ట్ నేను రోజు ఒక్కొక్క పువ్వు 2 పూలు పూస్తుంది చెట్టు. సరదాగా పెట్టించాను. ఇక్కడ మొత్తం ఇల్లు తయారైపోతే మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే చక్కగా పూలన్నీ కనిపిస్తున్నాయో లేదో పైన మొగ్గలు. సో అమ్మ పూయించుకుంటున్న సంపంగి పూలు, పచ్చ సంపంగి. చెప్పాను కదా బోగన్విల్లా నాకు చాలా ఇష్టమని. ఆ పూలన్నీ పైకి అలా పెద్ద చెట్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక పూలు గుమ్మల్లో అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనీ ప్లాంట్ అంత పిచ్చిగా పెరిగేది అందంగా కనిపించేది ఇంకోటి ఉండదేమో. మన ఇంట్లో ఇక్కడ నెట్ వేయాల్సి వచ్చిందండి. కొంగిందులో ఉన్న గోల్డ్ ఫిష్లు అన్నీ ఎత్తిపోయింది. దానికి చాలా భయపడాల్సి వస్తుంది మేము. మొత్తం మన యాగశాల దగ్గర విరిజా చెట్టు మొత్తం చనిపోయింది లోపలిది కూడా. ఇప్పుడు మధుమాలతి ఒక్కటి దాని మొదలు చుట్టూ అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో అన్నింటినీ అన్ని కలర్స్ కలిపి పెట్టి ఇలా అందంగా మన గార్డెన్ యాగశాల వల్ల కొంచెం దెబ్బతింది కదా. మళ్ళీ దానిలో భాగంగా నేను మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటి ఎంట్రన్స్ మాట. ఇది నాకు బర్త్డేకి ఎవరో తెచ్చిచ్చారు ఈ మొక్కని, మా పిల్లలు, మా స్టాఫ్. ఇంట్లో పూసే పువ్వులు క్రీపర్ వెరైటీస్ అన్నీ తీయాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు కూరగాయలు కూడా చూపిస్తానండి. బోగన్విల్లా అన్సీజనల్గా పోస్తున్నాయి, ఎండ తగులుతుంటే చాలు. కానీ మధుమాలతి కూడా ఒకసారి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ద బెస్ట్ చాయిస్ అండి అది. విరిజాజి, మధుమాలతి ఇవన్నీని ప్రతిరోజు ఉదయాన్నే సిమెంట్ ఏంటి అని చూడరు. నేను వెళ్ళి లేట్ అయ్యేసరికి ఉంటుందని కలర్స్తో పెట్టించేసినా కూడా ముగ్గులు చక్కగా పెట్టేస్తారు మా పిల్లలు. వారానికి ఒకసారి మాత్రమే పసుపులు రాస్తామండి గడపలకి. నిన్న మొక్కలు ఇక్కడ మారుస్తూ కొంచెం ఎరువులు అవి వేస్తూ చాలా పని చేయించాను. కానీ వీడియో తీయటం అవ్వలేదు. ఈరోజు వీడియో తీసి మేము ముందుకి తీసుకొస్తున్నాను. పైనకి ట్యాప్ అక్కడ నీళ్ళు లేక ఆ పైనుంచి పడిన కుండీల్లోంచి మొక్కలు సన్షైడ్ మీద పడి అక్కడ ఏం మట్టి ఉండదండి, నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, అలా పడి అలా పెరుగుతుంది. సర్లే అని నేను వదిలేసా. చూసారా సిల్వర్ పోతోస్ ఆ రోజు చూపించాను కదా ఒక వీడియోలో. ఇది ఇంతవరకు వెళ్ళింది. దీన్ని ఇంకా నేను అంతా మార్చి ఇది పక్కన మొక్కలన్నీ తీసేసి ఇది ఒక్కటికి కుండీ చేశాను. ఇది ఫస్ట్ టైం అండి ఈ మొక్క కూడా మన ఇంట్లో నిలబడింది. నాకు అది 3 ఏళ్ళు అయింది. గోల్డెన్ క్యాస్కేడ్ అని చెప్పి నాకు కమెంట్స్లో పెట్టారు కదా, అది యాక్చువల్గా మొదలైంది. ఆ చివరి ఎక్కడో ఉన్న కుండీలోంచి ఇక్కడ వరకు వచ్చి గుమ్మల్లో తులసమ్మ దగ్గర పోస్తుంది. నేను ఇవాళ పూజ చేసుకోవడం మానేసి అమ్మకు అన్నీ సర్ది పెట్టేసి బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. ఇంకొకటి అండి, నా మొబైల్లో అంతకుముందు ఒక పర్ల్స్ వీడియో చేస్తే అమ్మ సరిగ్గా రాలేదు, కలర్ కనిపించలేదు అన్నారు. నిజానికి మా రెడ్డి గారు న్యూస్ ఛానల్లో పనిచేయడానికి వెళ్ళటం వల్ల వారు తీయటానికి రాలేకపోతున్నారు. ఇంకొక అబ్బాయి కూడా ఖాళీ లేక మానేశాడు. సో
నేను అన్నీ ఈ మధ్యకాలంలో గత 4-3 నెలల నుంచి కూడా నా మొబైల్లోనే తీస్తున్నానండి. అందుకనే మీకు వీడియోలు క్లారిటీ ఉండవు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇది ఈ చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఇంకో పక్క గిన్నె మాలతి. ఇవన్నీ ఎందుకు తీస్తున్నానంటే అండి, ఒకే టైంలో క్రీపర్స్ ఏ ఫ్లవర్స్ పూస్తున్నాయి అన్నది కోసం తీస్తున్నాను, చూపిస్తున్నానండి. అంతే, ఇంత చిన్న కుండీలో మొత్తం 2nd ఫ్లోర్ వరకు వెళ్తే గుర్తులు పూసేసింది. క్లమాటిస్ మన ఇంట్లో ప్రతి రోజు విడిచి రోజు కోసుకోవచ్చు, కానీ అంత టైం స్పెండ్ చేయలేక 2 రోజులకు ఒకసారి కోసుకొస్తూ ఉంటారు. మన పాలు ఎవరు అడిగారండి, పాలు ఆవులు ఉన్నాయి కదమ్మా ప్రసాదాలు ప్యాకెట్లతో చేస్తున్నారని. కంటిన్యూస్గా ఆవు పాలు ఉండవండి, అందుకని నేను ప్యాకెట్ పాలు కూడా యూస్ చేస్తాను. రాధమ్మ వీడియో అంటే ఖచ్చితంగా హాస్నిని చూపించాలి అని కొంతమంది అడుగుతున్నారు కదా, వారి కోసం ఈరోజు హాస్ని అమ్మవారిని కూడా చూపిస్తూ జస్ట్ కూరగాయల హార్వెస్టింగ్తో మీ ముందుకు వచ్చింది రాధమ్మ. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు, కొంచెం కొంచెం మన ఇంట్లో అన్ని మొక్కలు ఒకేసారి చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి సిరిహాస్ని దేవతని చూపిస్తూ అమ్మకి పాలు నైవేద్యం పెడతా ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు like, షేర్ and subscribe to మీ రాధమ్మ వ్లాగ్స్.